నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. కల్వకుంట్ల కవిత ఈ రోజుటి నుంచి వేట మొదలుపెట్టారు. బీఆర్ఎస్లో నుంచి బయటకు గెంటేసిన తర్వాత కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. జనం బాట పేరుతో వివిధ జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నారు. తన పాదయాత్రలో యువతను ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, ప్రధానంగా బీసీ యువతను ఆవిడ దృష్టి పెట్టారు బాగా. బీఆర్ఎస్ మీద ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో, ఏ వర్గాలనైతే బీఆర్ఎస్ దూరం చేసుకున్నదో ఆ వర్గాలను దగ్గరికి చేసుకోవటంతోనే తాను బలపడాలని కల్వకుంట్ల కవిత పెద్ద ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే అలాంటి వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోవడం కోసమే జనం బాట మొదలుపెట్టారు. సరే, ఎట్లాగో జనం బాట అన్న తర్వాత పబ్లిక్ కలుస్తూ ఉంటారు, సమస్యలు చెప్తూ ఉంటారు. బీఆర్ఎస్ హయాంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు కావచ్చు, కాంగ్రెస్ హయాంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, నేతల నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలు, ప్రాంతాలు, వాళ్ళందరూ సహజంగానే వచ్చి కలుస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కవిత ఒక ఫోర్స్గా ఉందా అనేటువంటి అనుమానాలు అయితే పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ రెండు కీలకమైన అంశాలను ప్రకటించారు. మొదటిది ఏమిటంటే, మే నెలలో రాజకీయ పార్టీ పేరు ప్రకటించబోతున్నారట. ఆ పేరును ఓ మంచి ముహూర్తం చూసుకుని ప్రకటిస్తానని చెప్పారు. ఎందుకంటే రాజకీయ పార్టీకి ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా ఎలక్షన్ కమిషన్ దగ్గర పూర్తయిపోయింది. అందుకని ఇక పేరు ప్రకటించడం ఒకటే మిగిలింది. దానికి మంచి ముహూర్తం చూసుకుంటున్నామని చెప్పారు. రెండోది ఏంటంటే, తాను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 2 శాసనసభ నియోజకవర్గాలు పోటీ చేసే విషయం మీద పరిశీలిస్తున్నట్టు చెప్పారు. మొదటిది ఏమంటే సిద్దిపేట, రెండవది బోధన్. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరున్నారు అన్నది మనం గమనిస్తే, తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్లో చాలా కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే. అందుకనే కవిత వేట ప్రారంభించింది అని చెప్పడం. వేట ఎందుకు ప్రారంభించింది అంటే, హరీష్ వెంట కవిత గడిచిన ఏడాదిగా పడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో హరీష్ అవినీతికి పాల్పడ్డాడని, కుంభకోణాలకు పాల్పడ్డాడని, బీఆర్ఎస్ ఓటమిలో హరీష్ రావు పాత్ర కూడా ఉందని, టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి అరాచక వ్యవహారాల్లో హరీష్ రావు పాత్ర ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీష్ రావే కీలకమని, ఇట్లా రకరకాలుగా హరీష్ రావును టార్గెట్ చేసుకుని కవిత ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కవిత తన టార్గెట్లో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను పెడుతున్నప్పటికీ ముఖ్యంగా హరీష్ రావునే హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే హరీష్ రావు అంటే కవితకు బాగా మంటున్నట్టుంది. తనను అన్యాయంగా కనీసము సస్పెండ్ చేసేటప్పుడు నోటీసు కూడా ఇప్పించకుండానే హరీష్ రావు ఒత్తిడి చేసి కేటీఆర్, కేసీఆర్ల పైన తనను బయట గెంటేశారు, ఏకపక్షంగా సస్పెండ్ చేశారు అన్నటువంటి కోపం నరాన కనబడుతోంది, ఆ మాటల్లో స్పష్టంగా కనబడుతోంది. అందుకనే సిద్దిపేటను ఎంచుకున్నారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి. ఇక సిద్దిపేటలో పోటీ అంటే హరీష్ రావును తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే 2004లో కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కేసీఆర్ ప్లేస్లో హరీష్ రావు పోటీకి దిగారు మొదటిసారి. 2004 నుండి 2023 ఎన్నికల వరకు సిద్దిపేటలో హరీష్ రావు 6 సార్లు గెలిచారు. అంటే ఓటమి అన్నదే ఎరుగడు హరీష్ రావు. మామూలుగా రాజకీయాల్లో చాలా సీజన్డ్ రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళు కూడా వరుసగా 3 సార్లు గెలిస్తే హ్యాట్రిక్ అంటారు. హ్యాట్రిక్ విజయం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తారు. అలాంటిది హరీష్ రావు డబుల్ హ్యాట్రిక్ చేశాడు. ఈ డబుల్ హ్యాట్రిక్ కొట్టడంతోనే హరీష్ రావుకి నియోజకవర్గం మీద ఉన్నటువంటి పట్టు ఏమిటనేది అర్థమవుతోంది. జనాల్లోనే ఉంటాడు ఎప్పుడు కూడా హరీష్ రావు. మంత్రిగా ఉన్నా, లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, హరీష్ రావు అయితే ఎప్పుడు జనాల్లోనే ఉంటాడు. అందుకే తనకి జననేతగా గుర్తింపు ఉన్నవాడు. అటువంటి హరీష్ రావు ఒకప్పుడు చాలా లాజికల్గా మాట్లాడే హరీష్ రావు కూడా ఈ మధ్య కొంచెం దారి తప్పినట్టుగా అనిపిస్తోంది. సరే, దా సంగతి మళ్ళీ ఇంకోసారి ప్రస్తావిస్తాం మనం. సో ఇప్పుడు ఏమిటంటే, హరీష్ రావుని ఎదుర్కోవడం అనేది కల్వకుంట్ల కవితకు అంత ఈజీ అయితే కాదు. ఈ విషయం మరి కవితకు తెలీదా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. హరీష్ రావుకు ఉన్నటువంటి బలం ఏమిటి, బలహీనత ఏమిటి,
బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఏమిటి, బలహీనత ఏదని కవిత కన్నా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? అందుకనే అన్ని విషయాల్లోనూ ఆలోచించి అన్ని కోణాల్లో సర్వే చేసుకుని క్షేత్రస్థాయిలో గ్రామాన ఖచ్చితంగా జాగృతి తరపున సర్వేలు చేయించుకునే ఉంటారు ఆవిడ. చేయించుకున్న తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగానే 2 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అనుకున్నారు. సిద్దిపేట, బోధన్. ఈ 2 నియోజకవర్గాలు పేర్లు చెప్పినప్పటికీ కూడా తన మొట్టమొదటి ఛాయిస్ అయితే సిద్దిపేట అని చెప్పారు. దాంతోనే హరీష్ రావు మీద ఉన్నటువంటి వైరము, కసి, కోపం బయటపడుతోంది. సో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావుకు వ్యతిరేకంగా కవిత సిద్దిపేటలో పోటీ చేస్తారు, చేయడం ఖాయం అనేది అర్థమవుతోంది అందరికీ. మరి గెలుపు ఓటములు అంటారా? అది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే కవిత హరీష్ రావుతో పాటు బీజేపీ తరపున ఒకళ్ళు పోటీ చేస్తారు, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారు, ఇంకెవరన్నా ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తే చేయవచ్చు, చెప్పలేము. కాబట్టి ఆ రోజు ఎవరు పోటీ చేస్తారు, ఎంతమంది పోటీలో ఉంటారు అనే దాని మీద ఎవరెవరి గెలుపు ఓటములు వాళ్ళు ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా హరీష్ రావును ఓడగొట్టడం అన్నది అంత చిన్న విషయం అయితే కాదు. ఈ విషయం కవితకు బాగా తెలుసు కాబట్టే పోటీకి మునిపే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని మనం అనుకోవాలి. ఇక బోధన్ విషయానికి వస్తే చివరి 4 ఎన్నికలనే తీసుకుంటే 2 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు, 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. కాబట్టి ఇక్కడ అటు ఇటు మారుతూనే ఉంది ప్రతిసారి కూడా. పైగా 2014-19లో కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగానే పోటీ చేశారు. సో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బోధన్ కూడా ఒకటి. పార్లమెంటు నియోజకవర్గంలో తాను పనిచేసినప్పుడు తనకున్నటువంటి అటాచ్మెంట్ కానీ మద్దతుదారులు కానీ చాలామంది ఉన్నారని కవిత చెప్తున్నారు. సో ఈ విషయాలన్నింటినీ లెక్కదీస్తే బోధన్ కూడా తనకు అనుకూలమైనటువంటి నియోజకవర్గమే అని ఆవిడ అభిప్రాయానికి వచ్చినట్లున్నారు. సో తను మొదటి ఛాయిస్ సిద్దిపేట అని చెప్తున్నా కూడా జాగృతి వర్గాల సమాచారం ప్రకారం అయితే కవిత 2 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది ఒక అర్థమవుతోంది. ఒకవేళ సిద్దిపేటలో హరీష్ రావును ఓడించలేకపోయినా కూడా బోధన్లో ఈజీగా విజయం సాధించవచ్చు అని కవితకు ఒక ఫీడ్బ్యాక్ కూడా ఉందట. సో ఈ ఫీడ్బ్యాక్లు, సర్వేలు ఇవన్నీ కూడా మరికొద్ది రోజులు పోతే ఇంకా క్లారిటీగా బయటకు వస్తాయి అన్ని విషయాలు కూడా. కాబట్టి ఇప్పటికైతే కవిత సిద్దిపేట కేంద్రంగా హరీష్ రావు వేట మొదలుపెట్టిందని మనకు అర్థమవుతోంది. సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. థ్యాంక్ యూ.